సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతదేహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామచంద్రారెడ్డి మృతి బాధాకరమన్న హరీష్ రావు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేసీఆర్కు ఆయన ఎంతో ఆత్మీయులని చెప్పారు. నిత్యం ప్రజాసేవ, అభివృద్ధి కోసమే తప్పించేవారన్నారు. బీఆర్ఎస్ పాలనలో రామచంద్రారెడ్డి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసి గౌరవించుకున్నామన్నారు. నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా దగ్గరగా ఉండేటువంటి వారు. గతంలో ఈ కొండపాక అభివృద్ధి కోసం స్థానిక నాయకులు మరియు రామచంద్రారెడ్డి గారు కోరితే 10 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కొండపాక గ్రామ అభివృద్ధికి కూడా కేసీఆర్ గారు మంజూరు చేశారు. గతంలో వారు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఆసుపత్రి వైద్యానికి కూడా ఇబ్బంది ఉందంటే కేసీఆర్ గారు ఆ రోజు నాకు ఆదేశించి వారికి కొంత ప్రభుత్వ పరంగా డబ్బు సహాయం చేయడం జరిగింది. ఇంటి స్థలాన్ని కూడా ఇప్పించి వారిని గౌరవించడం జరిగింది. వారు మరి దొమ్మాట శాసనసభ్యుడిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటి ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కృషి చేశారు.